ఎక్కడున్నావు? నీ పెళ్లిలో ఉన్నాను. నువ్వు రాలేదేంటి పెళ్లికి? నువ్వు పెళ్లి చేసుకోవా ఏంటి? తను కామెడీ చేస్తున్నావా? కామెడీ నువ్వు చేస్తున్నావు. నీకు బాగా తెలుసు కదా నేను నిఖిల్ దగ్గరికి వచ్చానండి. మరి నిఖిల్ దగ్గరే ఉంటాను కదా. లిజన్, నిఖిల్తో మాట్లాడావా? నో, మాట్లాడలేదు, మాట్లాడను కూడా. అలాంటి దిగజారిన మనిషితో నేను ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోను, అలాగే అతనితో ఏం మాట్లాడను. కెన్ యూ జస్ట్ మైండ్ యువర్ లాంగ్వేజ్? చాలా ఓవర్ చేస్తున్నావు. చూడు, నువ్వు ఆడదానివి, ఆ విషయం గుర్తుపెట్టుకోలే. కావాలని కదా చేసావు నిఖిల్. ఎందుకంటే తేనెటీగలు నన్ను కొడితే నేను ఇక్కడి నుంచి ఇట్టే పారిపోతానని. ఈ తేనెటీగలకి నా మాటలు అర్థం అవుతాయి కదా. అయినా నీలాంటి కందిరీగల్ని తరిమేయడానికి తేనెటీగల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏయ్ అబ్బా, ఈ పెదవులందరూ ఎక్కడ తెచ్చారు? కంగారు, నేనేవి ప్రజ్ఞని కాదు. నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోయి ఇక్కడి నుంచి పారిపోవడానికి. తెలిసిందని. అలాగే నేను కూడా తనుని కాదు, నువ్వు చెప్పే మాటలకు భయపడ్డానికి. అర్థమైందా? ఇంకా నీ అన్నని పట్టుకున్నా అంటే వాడిని వదిలిపెట్టడానికి పట్టుకోలేదు. అరే ఓ అరే కంగారు, ఎక్కడ తెచ్చారా అందరూ? ఇటొచ్చి ఈగలను తెరవండి. సార్ వచ్చాను. ఆఖరిసరిగా చెప్తున్నా నీకు, మా అన్నయ్యని వదిలే, లేదంటే నాతో శత్రుత్వం పెట్టుకోవడం నీకు అంత మంచిది కాదు నిఖిల్. మన ఇద్దరి మధ్య శత్రుత్వం చాలా ముందు నుంచే ఉండాలియా. దాన్ని రోజు నువ్వు ఎండ్ చేసేయచ్చు కదా. శత్రుత్వానికి నా ప్రాణాలు మూల్యంగా చెల్లించి ఎండ్ చేయలేను. అర్థమైందా? ఈ బాడీ స్ప్రే నా దగ్గర ఉండటం మంచిదైంది. నా ఉద్దేశం ఏంటంటే తేనెటీగలు చంపడానికి నాకు ఈ స్ప్రే దొరికింది. అరే అన్నా, నీకైతే చాలా తేనెటీగలు ఉంటాయన్నా. అరే సన్నాసి, నీకు తెలుసు కదరా నాకు దగ్గర చూపు కొంచెం తక్కువ అని. నువ్వు వచ్చి లెక్క పెట్టావు. లెక్క పెడతాను, నేను లెక్క పెడతాను. ఆగు. పని దొంగలారా, ఏం టైం పాస్ చేస్తున్నారా? త్వరగా వెళ్ళి అభి దగ్గర కాపలా ఉండండి. చూడండి, కేవలం కాపలా కాయాలంతే. ఎందుకంటే అతన్ని టచ్ చేస్తే ఈవిడ బాధపడుతుంది. అర్థమైందా? పదండి. ప్రవీణ్, నేను ఇందాక నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ ఫోన్ కలవడం లేదు. కనీసం నువ్వైనా ఫోన్ చేయొచ్చుగా. ఆంటీ, అది నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఏంటి విషయం? మీరందరూ ఇంత టెన్షన్గా ఉన్నారు ఎందుకు? ప్రజ్ఞ ఫోన్ చేసింది బాబు. తను అక్కడ రౌడీల చేతిలోంచి తప్పించుకుందట. ఏంటి? వదిన అక్కడి నుంచి తప్పించుకుందా? మరి ఎంత ఇంపార్టెంట్ న్యూస్ మీరు ఇప్పుడే చెప్పేది నాకు. ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ప్రజ్ఞ అయితే పారిపోయింది, కానీ ప్రజ్ఞకి దారిలో ఉండగా తెలిసిందంట అభి తన్ని కాపాడడం కోసం రౌడీల దగ్గరికి వెళ్ళాడని. ఇప్పుడు అభి కూడా రౌడీల దగ్గరే ఉన్నాడు. నేను ప్రజ్ఞకి చెప్పాను ఇంటికొచ్చేయమ్మా అని, కానీ అభి కోసం మళ్ళీ తన అక్కడికి వెళ్ళింది. ఇక అది ఒంటరిగా. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇప్పుడే కొద్దిసేపటి ముందే జరిగింది. అప్పటి నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాం, కానీ నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను, అందుకే నా ఫోన్ సైలెంట్లో ఉంది. కానీ నేను నా ఫోన్ని సైలెంట్లో పెట్టకుండా ఉండాల్సింది. ఒకవేళ ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నేను అప్పుడే పోలీసుల్ని. అయ్యిందేదో అయిపోయింది, ఇక ముందు ఏం చేయాలో ఆలోచించు. పోలీసులకు అప్పుడు చెప్పకపోతే ఇప్పుడు ఈ ఆలియా నా ఫోన్ ఎందుకు కట్ చేసింది? ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చెప్పాలి? ఇక్కడ ప్రజ్ఞ గ్యాంగ్ మొత్తం అక్కడికి అటాక్ చేయడానికి వస్తున్నారని. నువ్వెక్కడేం చేస్తున్నావు? నువ్వు చాలా హరీలో ఉన్నావు కదా. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేను ఆలియాకి. తనకు కూడా చెప్పాలిగా. మీరందరూ ఇక్కడ తన వెనకాల తనకు తెలియకుండా ఏమేం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు నువ్వు? అదే ఇంతకు ముందు చేసింది. నేను నోరు మూయించడానికి. రాతిగుండమ్మ నా కూతురి దురాగతాలు చూసి చూసి బండపారిపోయింది. ఒకవేళ నాకు చావంటూ వస్తే దాన్ని చంపి ఆ తర్వాత నేను చస్తాను. ఒరే హరి, దానికి ఫోన్ చేయి. ఇప్పుడు ఎందుకు మావయ్య? ఇంత మోసం చేస్తుందా? మాట ఇచ్చి తప్పుతుందా? చేయరా, చెయ్యి, ఫోన్ చేయి. మావయ్య, మీరు ఆవేశపడకండి, నేను చేస్తాను. హలో హరి, ఇంకా మా ఫ్రెండ్ దగ్గరే ఉన్నాను. ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నావే?
మంగా వెరీ గుడ్, చాలా బాగా చేసావు. నిన్ను చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అనవసరంగా ఇన్ని రోజులు వేరే వాళ్లతో నిన్ను పోల్చి చాలా బాధ పెట్టాను. నువ్వు నా కన్న కూతురివి. నువ్వు ఇలాగే నెక్స్ట్ స్కిట్ లో కూడా అదిరిపోయేలా పర్ఫామ్ చేయాలి, సరేనా? ఓకే మమ్మీ. నా బంగారు తల్లి. మీ శ్రీచరణ భోజములకు నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు. మావయ్య, పిన్ని, బాబాయ్, మా అమ్మని చూసాను తెలుసా? చాలా రోజుల తర్వాత మా అమ్మని చూశాను. ఏమండి, నేను ఈ రోజు మా అమ్మని కలిసాను తెలుసా? ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? నీకు పెళ్ళైపోయిందని ఇన్నాళ్ళు డౌట్ గానే అడిగాను కదా. నిన్న నీ పెళ్లి ఫోటో చూశాక కన్ఫర్మ్ అయిపోయిందే. మీ నాన్నని పట్టుకుంటే మీ నాన్నే బయటపడతాడు. ఈ మంగళగిరికి సైకిల్ నడపడమే రాదు, అలాంటి దాన్ని ఏకంగా కారెక్కించి నడిపించడాన్ని ఏమంటారు దుర్గమ్మ? నీకే సైకిళ్ళు, స్కూటీలు, దానికేంటే నా కాబోయే కోడలు. నా దగ్గర వాయిస్ రికార్డ్ అయి ఉన్న సంగతి మర్చిపోయావా? అసలు అది ఆ జ్యోతిష్కుడు గొంతేనా నాకు అనుమానం. అయితే విను. ఏంటే గొంతు వినిపించవే అంటే అలా కంగారు పడతావేంటి? నన్ను బెదిరించే ఆయుధాలు ఏవి నీ దగ్గర నేను ఉండనివ్వను.